బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థ అయిన సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున నిజ దర్శన దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం రాయలసీమలో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం వల్ల రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది రాయలసీమ సాగునీటి సాధన సమితి ఎప్పుడు కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలే చేస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలకు సూచనలు ఇస్తూ ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు 5 ప్రధానమైన అంశాలు మేము చెప్పదలుచుకున్నాం. కృష్ణా నది ఎండిపోలేదు, తుంగభద్ర నది ఎండిపోలేదు, వాటిలో నీటి ఉన్నాయి. ఆ నీటిని వినియోగించుకోవడానికి మాకు కట్టిన ప్రాజెక్టుల యొక్క రిజర్వాయర్లు కానీ, ప్రధాన కాలువలు కానీ, పంట కాలువలు లేకపోవడం వల్ల మాకు నిర్మాణం చేసిన 20 లక్షల ఎకరాల వ్యవసాయ ప్రాజెక్టులలో కూడా 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు లభిస్తుంది. మిగిలిన 12 లక్షల ఎకరాలకు నీరుకు కావాల్సిన నిర్మాణాలు చేపట్టండి అని చెప్పి ఒక అంశాన్ని ప్రధానంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా రాయలసీమ బాగుపడాలంటే రాయలసీమలో చెరువుల నిర్మాణం పునరుద్ధరణ చేపట్టాలన్న ఒక ప్రధానమైన డిమాండ్ను ఈరోజు ప్రభుత్వాల ముందు ఉంచుతున్నాం. 3వ అంశంగా రాయలసీమకు లేదా ఆంధ్రప్రదేశ్ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో బచావత్ అవార్డు ద్వారా నీటి హక్కులు లభించాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కూడా హక్కులు కల్పించింది. ఈ హక్కులను తోసి రాజంటూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల లబ్ధి కోసం మన నీటి హక్కులను కూడా తెలంగాణకు ఇస్తుంటే మాట్లాడకుండా పాలకులు ఉన్నారు, ప్రతిపక్షం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ఈ చర్య జరిగితే రాయలసీమ పూర్తిగా శాశ్వతంగా ఎడారిగా మారుతుంది, ఆ దిశగా లేకుండా ఆ చట్టాన్ని తొలగించేలాగా ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టడం కోసం ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టంలో నిర్మాణం చేపట్టాల్సిన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు, తెలుగుగంగ ప్రాజెక్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం పోలవరం అంశాన్ని పైకెత్తుకుంటూ ఈ నిధులన్నీ తీసుకుపోయి పోలవరం కట్టించుకుంటూ ఈ ప్రాజెక్టులను పక్కన పడేసిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేయండి, వాటికి పట్టిసీమ ద్వారా ఆదాయన నీటిని కేటాయించండి. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి నుండి నీళ్లు మళ్లించి దీనికి మిగిలిన దానికి కూడా నికర జలాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ వాళ్ళ ముందు ఉంచుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కార్యాలయం నందు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో 27 జనవరి 27వ తేదీ జరగబో ఒకరోజు నిరసన దీక్షకు నిజ దర్శన దీక్ష అనే దీక్షకు మా ఐక్యవేదిక కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది. మా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మండల బాధ్యులు సభ్యులు అందరూ కూడా ఈ నిజ దర్శన దీక్షకు మా యొక్క ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది. కారణం ఏమంటే నీరు అన్నది ఒక పార్టీకో ఒక ప్రాంతానికో కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఈరోజు రాయలసీమకు జరుగుతున్న నీటి సమస్యలు భవిష్యత్తు తరాలకు రాబో నీటి సమస్యల విషయం మీద నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులైనటువంటి బొజ్జ దశరథరామరెడ్డి అన్న గారు మా కార్యాలయానికి రావడము, వారు మా ఐక్యవేదికను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడము, మా జిల్లా కమిటీ మా రాష్ట్ర పెద్దలు కూడా ఈ అంశానికి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా అందరూ కూడా పాల్గొనాలని, మరి ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఈ నీటి సమస్యల మీద అవగాహన కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు నష్టపోతున్నామంటే వీటి మీద మనకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. అటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు ముఖ్యంగా ప్రజలకు. అక్టోబరు 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వలన మన ప్రాంతానికి తీవ్ర నష్టం జరగబోతున్నది. కావున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బొజ్జ దశరథరామరెడ్డి అన్న గారు 27వ తేదీ చేపట్టుతున్న నిజ దర్శన దీక్షకు దీని ద్వారా ప్రజలు మరి ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని మన ప్రాంతానికి జరగబోతున్న నష్టాన్ని గ్రహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నష్టాన్ని నివారించే విధంగా చర్యలు చేపట్టాలని మేము సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మద్దతు తెలుపుతున్నాము. కావున ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మరి ముఖ్యంగా యువత ఇలాంటి విషయాల మీద
అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఈ ఉద్యమంలో మీరు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ జిల్లా ఐక్య వేదికలు ఈరోజు దశరథరామ రెడ్డి అన్న గారు ఈరోజు వచ్చి మాకు పిలుపునిచ్చారు. ఇది 27వ తేదీ జరగబోతున్న నిజ దర్శన దీక్షకు మాకు పిలుపునిచ్చినారు. కానీ మేము ఒక్కరమే కాకుండా ప్రజా సంఘాలే అని కాకుండా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇది మా కోసం చేస్తున్న దీక్ష అని అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు వచ్చి 27వ తేదీ ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, పైన ఓవర్ హెడ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. ఓవర్ హెడ్ ట్యాంక్లో స్టోర్ చేసుకొని మెయిన్ పైప్ లైన్ ఒకటి లాగుతాం. ఏమో 1 ఇంచు 2 ఇంచులో పైప్ లైన్ లాగుతుంటాం. ఇది మెయిన్ పైప్ లైన్. దీని నుండి ఒకటి బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్కు, ఒకటి కిచెన్లోకి, ఒకటి మీ గార్డెన్లోకి ఇంకోటి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ దీని నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇది ప్రధానమైన రిజర్వాయర్ మున్సిపాలిటీ నుండి. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్లో మీకు రోజుకు కావాల్సింది ఒక 200 లీటర్లు అనుకుందాం. 200 లీటర్లు 20 లీటర్లే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఏమవుతుంది, మీకు ఏమవుతుంది? నీళ్ళు వస్తాయి. వచ్చిన తర్వాత మీరు అట్లే వదిలేసారనుకో, 20 లీటర్లు అయిన తర్వాత పైకి ఎక్కి ఇది బారిపోతుంది. అంతేనా? పైకి నిండి బారిపోతుంది. ఇక్కడ మనం 200 లీటర్ల ఉన్న రిజర్వాయర్ కట్టుకుంటే మన ఇంటి అవసరాలు దొరుకుతాయి. అదేవిధంగానే మన ప్రాజెక్టు అవసరాలు తీరాలంటే కూడా దానికి కెపాసిటీ సరిపోయి రిజర్వాయర్ కట్టాలి. ఆ రిజర్వాయర్ని కట్టలేదు ప్రయాణించ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఇక్కడ నుండి కాలువ ప్రాజెక్టు కట్టిన ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోవడం ఒకటి.